ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ యొక్క పరిశుద్ధాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు మనము చదువుకుందాం. మొదటి వచనాన్ని మీరు చదవండి, తర్వాత నేను చదువుతాను. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇది చదవండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలు ఇలా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే క్రీస్తులో పాలివారేనా, క్రీస్తులో పాలివారేనా అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనము చదివిన ఆ యొక్క వచనములోనే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు చదివిన మాటను మరలా చదువుతూ ఉన్నాను. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము, 15వ వచనం చివరి భాగము, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ యొక్క విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల అని ఉందా, ఎడలనే అని ఉందా? సరే బైబిల్ చూడండి, అందరూ కూడాను బైబిల్ చూసి చెప్పాలి. చేపట్టిన ఎడలనే అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎడల అని వదిలేయలేదు అక్కడ. ఎడలనే అంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఆ యొక్క దృఢ విశ్వాసం ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రారంభంలో మీరు పొందుకున్నటువంటి దృఢ విశ్వాసం ఏదైతే ఉందో దానిని అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులు ఏమవుతాం చెప్పండి, పాలివారము. ఇందాక అన్నారు కదా ఆరాధన హెచ్చరికల్లో, స్వాస్థ్యము అన్నారు కదండి. స్వాస్థ్యము లేక సొత్తు. పాలివారం అవడం అంటే ఏమిటంటే నీ తండ్రికి ఉన్నటువంటి ఆస్తులు నీవు భాగస్వామివి లేక పాలివారివి. ఇప్పుడు యేసుక్రీస్తులో మనం పాలివారమేనా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవలసిన అవసరత ఉంది. ఒకవేళ నీకు అర్థం కాకపోతే అదే అధ్యాయం 6వ వచనంలో చాలా మంచి మాటలు రాయించారు పౌలు గారు. చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ యొక్క 6వ వచనము మనకి ఏమి నేర్పిస్తున్నాయా అని అంటే మనము క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాం. చాలా స్పష్టం. మనమే ఆయన యొక్క ఇల్లు. ఇప్పుడు ఆ యొక్క ఇంటిలో ఆయన నివసిస్తున్నాడు అంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఏమయ్యాం చెప్పండి, పాలిభాగస్తులమయ్యాం. ఇది భూతకాలములో చెప్పినటువంటి మాట. మనం పాలిభాగస్తులము అయిపోయాం. ఈ మాట భూతకాలములో మనకు తెలియచేటువంటి మాట. పాలిభాగస్తులం అవుతాము అని అనలేదు. ఏమయ్యాం మనం చెప్పండి, పాలిభాగస్తులమయ్యాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఎప్పుడు మనము క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాము అనంటే అంతము వరకు గట్టిగా చేపట్టాలి. దేనిని? మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసమును.
ఈరోజు చాలా మంది విశ్వాసమును విడిచిపెడితే భ్రష్టులనే అదే వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి అంతము వరకు గట్టిగా చేపడితేనే మనము క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాలిభాగస్తులమయ్యాము అని మనము మౌనంగా ఉంటే సరిపోతుందా? మనం అజాగ్రత్తగా ఉంటే సరిపోతుందా? సరిపోదు ప్రియమైన దేవుని సంగమం. మరి ఏం చేయాలి అని అంటే మన యొక్క భవిష్యత్తులో దానిని మనం ఖాయం చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, ఖచ్చితత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు ఖచ్చితత్వం కలుగుతుందంటే ఈ భవిష్యత్ కాలంలోనే అది జరుగుతుంది. అందుకని అంటున్నాడు, ఈ భవిష్యత్తులో మీకున్నటువంటి దృఢ విశ్వాసమును అంతము మట్టుకు ఏం చేయాలట? గట్టిగా చేపట్టిన ఎడలనే మీరు క్రీస్తులో ఏమయ్యారు? అది నేను అయిపోయానండి, క్రీస్తు రక్తము నన్ను కడిగేశాడండి, ఇక నేను ఆయన సొత్తండి అని మనము మౌనముగా ఉంటే కుదరదు. ఈ భవిష్యత్తులో దేనిలో అయితే మనం పాలుభాగస్తులుగా ఉన్నామో ఈ యొక్క ప్రస్తుతము మనము దాన్ని ఏం చేయాలి అంటే మనం ఖాయము చేసుకోవాలి అంటే విశ్వాసమును మనము తొడమట్టుకు ఏం చేయాలంటే మనము చేపట్టిన ఎడలనే. చాలా మంది విశ్వాసమును వదిలేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ పెన్ను విశ్వాసం అనుకోండి, ఉదాహరణకు దీన్ని నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి, నా చేతిలోంచి ఎవరైనా లాగేసుకుంటారు ఈ పెన్నుని. అవునంటారా కాదంటారా? ఎవరు లాక్కోరండి? ఆ చిన్నబాబుని పిలిస్తే నా చేతిలో ఉన్నటువంటి పెన్నుని చాలా అవలేలుగా పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు చాలా మంది విశ్వాసం ఇలా పట్టుకుంటున్నారు. పట్టుకుంటే అపవాది చాలా ఈజీగా, లేక దుష్టుడు చాలా ఈజీగా మన యొక్క విశ్వాసమును లాగేసుకుంటాడు. ఇప్పుడు ఇదే విశ్వాసమును నేను ఎలా పట్టుకున్నాను అనుకోండి, ఎవరు లాగలరు చెప్పండి? లాగలరండి? మీరు ఎవరైనా సరే, ఎంత బలవంతుడైనా నా చేతిలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం లాగలేడు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు విశ్వాసం ఎలా పట్టుకుంటున్నారు. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీ యొక్క దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే. తూచిగా చేపడితే కాదు, మీరు గట్టిగా చేపట్టిన ఎడలనే మీరు క్రీస్తులో పాలుభాగస్తులు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా, మనం విశ్వాసములో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి చెప్పండి? పరీక్షలు వస్తాయి. నేను విశ్వాసములో ఉన్నాను, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, దృఢ విశ్వాసంలో నేను కొనసాగుతున్నాను అని అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి చెప్పండి? పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలకు మనం గురవుతాం. ఇది ఖచ్చితంగా దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. ఆ పరీక్షలకు మనం గురైనప్పుడు, పరీక్షలను ఎదుర్కొని మనం నిలబడి మన యొక్క విశ్వాసమును మనం గట్టిగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనము క్రీస్తులో పాలుభాగస్తులుగా మనము ఉంటాం. చాలా మంది అనుకుంటారు, ఏదో నేను క్రైస్తవ్యాన్ని ప్రారంభించేసానులే అని అనుకుంటే అది సరిపోదు ప్రియమైన వాళ్ళారా. నీవే విశ్వాసమునైతే ప్రారంభంలో చేపట్టావో, నీవు సొంత రక్షకునిగా నీ హృదయంలో యేసుక్రీస్తుని అంగీకరించి నీటి ద్వారా నీవు బాప్తిస్మం పొందినప్పుడు నీవు కొన్ని మాటలు పలుకుతావు కదా, ఆ మాటలు నీ హృదయం ఉన్నటువంటి విశ్వాసము ఇవన్నీ కూడా అంతము మట్టికి మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా మనము పట్టుకోవాలి. ఏదో ప్రారంభించామంటే కుదరదు. ఎవరైనా పర్వతాలు ఎక్కేవారు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు కదండి. ఆ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక రాయి లూజుగా ఉందనుకోండి, అనుకోకుండా కాలు మోపితే ఆ రాయి ఊడిపోతే ఈ వ్యక్తి జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. ఆ ట్రెక్కింగ్ చేసే వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వారు అడుగులు వేస్తూ ఆ యొక్క పర్వతాలను వారు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కుతా ఉంటారు. మరి మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి మనము ఎందుకు అజాగ్రత్తగా మనం ఉండాలి? మరి ఉంటే జారిపోమా? ఉంటే పడిపోమా? ఉంటే వెనకకి వెళ్ళిపోతాం. మన యొక్క విశ్వాసమును కూడా అపవాది దొంగిలించేటువంటి ప్రమాదం ఉంది, మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే అని అంటున్నాడు, మీకున్నటువంటి ఒక దృఢ విశ్వాసమును అంతము మట్టుకు మీరు చాలా గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను నిజమైన విశ్వాసిని అని అంటే నీవు ఖచ్చితంగా ఈ పరీక్షలకు గురవుతావు. ఆ పరీక్షలు వచ్చినప్పటికీ నీ విశ్వాసమును నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఒకవేళ నేను పరీక్షలు తట్టుకోలేనండి, నా వల్ల కాదనంటే మనము విశ్వాసమును పట్టుకోలేదని
అర్థమైపోతూ ఉంది. ఇదంతా కూడా మనకు అర్థం కావలసింది. అయితే మీరు అడగచ్చు, అయ్యా క్రీస్తులో పాలివారం అవడం అంటే ఏంటి, క్రీస్తుకు నేను సొత్తు కావడం అంటే ఏమిటి అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఎందులో మనం సొత్తు కలిగి ఉన్నాం, ఎందులో మనం పాలివారిగా ఉన్నాం, అంతే కదండి. ఆయన మన తండ్రి అనుకోండి, నా నాన్న అనుకోండి, ఎందులో నేను పాలివారిగా ఉన్నాను, ఎందులో నేను ఆయనకి సొత్తు, ఎందులో నేను భాగస్వామిని, అదే కదా. ఇప్పుడు భౌతికంగా తల్లిదండ్రులుగా మనం సంపాదించిన ఆస్తుల్లో మన పిల్లలందరూ కూడా చెప్పండి ఏంటి పాలిభాగస్తులే, కాదనడానికి వీలు లేదు. అవసరమైతే కోర్టు కూడా వెళ్ళి తెచ్చుకుంటాడు. హైకోర్టు చెప్పకపోతే ఢిల్లీ హైకోర్టు కన్నా పోతాడు. ఇప్పుడు వాట్సాప్లో కంప్లైంట్ ఇస్తే చాలంటే బాబు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త. అలాగే ఇప్పుడు మన యేసుక్రీస్తుని మనం తండ్రిగా కలిగి ఉన్నప్పుడు మనం ఏ విషయంలో పాలిభాగస్తులు, మొదట మనం వాటిని తెలుసుకుందాం. రండి, 2వ కీర్తన 8వ వచనం చదువుదాం. క్రీస్తులో పాలివారం అవడం అంటే ఏమిటో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చదును అన్నాడు. అంటే ఈ క్రీస్తులో పాలివారం అవడం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఒకనొక దినమున యేసు క్రీస్తు వారికి ఒక స్వాస్థ్యం వస్తుంది. ఆ స్వాస్థ్యములు మనం ఏమవుతున్నాం చెప్పండి, పాలిభాగస్తులుగా అవుతున్నాం. ఆయనకి ఏమొస్తుందట? చాలా చక్కగా అన్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను. యేసుక్రీస్తు వారికి తండ్రి ఏమిస్తున్నాడట? ఈ సర్వ జనాంగమును కూడా ఆయనకి ఎలాగిస్తున్నాడట? స్వాస్థ్యముగా ఇస్తున్నాను. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తున్నాను. ఇప్పుడు జనములన్నీ కూడా ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నాయి. ఈ భూ దిగంతముల వరకు కూడా యేసుక్రీస్తు వారికి స్వాస్థ్యముగా ఉన్నాయి. ఇప్పుడు మనం క్రీస్తులో పాలివారం అవడం అంటే ప్రియమైన దేవుని సంగమా, ఒకరోజు యేసుక్రీస్తు వారికి స్వాస్థ్యం వస్తుంది. ఆ స్వాస్థ్యములో నీవు నేను కూడా ఎలాగుంటాము? పాలివారిగా ఉంటాం. అంతే కదండి. ఆయనకి ఏదైతే తండ్రి ఇచ్చినాడో, తనకి ఏదైతే దేవాది దేవుడు ఇచ్చినాడో ఆ స్వాస్థ్యము మనకు కూడా వర్తిస్తుంది. అందుకనే మీ దృఢ విశ్వాసమును గట్టిగా పట్టుకున్నంత వరకు అప్పుడు మనము ఆయన యొక్క స్వాస్థ్యములు ఏమవుతాం చెప్పండి, పాలివారుగా ఉంటాం. రెండవదిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, రెండవదిగా క్రీస్తులో పాలివారిగా ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఒకానొక దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సింహాసనం వస్తుంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనము కూడా ఆ యొక్క సింహాసనములో పాలివారిగా ఉంటాం. అది ఆయనకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయనకి సింహాసనం ఇచ్చాడు. ఆ మాట ఎంత చక్కగా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము, నేను ఏ విధముగా అయితే సింహాసనం ముందు కూర్చున్నానో ఆ ప్రకారముగా మీరు కూర్చుంటారు. అలా కూర్చోవాలి అంటే ఆయన అంటున్నాడు, జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. ఆయన స్వాస్థ్యములో పాలువారము. రెండవదిగా ఆయన యొక్క సింహాసనములో కూడా మనం ఎవరు చెప్పండి, పాలివారం. ఎప్పుడో చెప్పంటారా? నీ విశ్వాసము ద్వారా నీవు లోకమును జయించినప్పుడు, శోధన జయించినప్పుడు, అపవిత్రతను జయించినప్పుడు, వ్యభిచారమును జయించినప్పుడు, దొంగతనమును జయించినప్పుడు, ఈ సమస్త దుర్నీతిని జయించినప్పుడు ఆయన ఏ సింహాసనం అయితే ఆ పాలిభాగస్తులుగా ఉన్నారో నీవు నేను కూడా అందులో పాలిభాగస్తులుగా ఉంటాం. అర్థమైందండి? క్రీస్తులో పాలిభాగస్తులుగా ఉండడం అంటే ఒక మాట చెప్పమంటారా? క్రీస్తులో పాలిభాగస్తులుగా ఉండడానికి అవసరమైతే మన ఆస్తిని కోల్పోవాలట, మన స్థితిని కోల్పోవాలట, మన హోదాని కోల్పోవాలట. ఇవి నా మాటలు కాదండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనముల మాటను మనం చదవగలుగుతున్నాం. 10:34 ఇలా రాయబడి ఉంది, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. ఆ స్వాస్థ్యం ఎటువంటిదంటే అది శ్రేష్టమైనది స్థిరమైనటువంటి స్వాస్థ్యం ఉన్నదని మీరు ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం ఆరాధనలు తెలిసి ఎంతమంది దేవుని ఆరాధన కొరకు ఈ యొక్క స్థలానికి రావడం కొరకు మనకున్న పనులు వదులుకుంటున్నాయని చెప్పండి.
వారి కంటికి కనిపించినటువంటి స్వాస్థ్యం ఉందని ఎరిగి, అది శ్రేష్టమైనదని ఎరిగి, అది స్వాస్థ్యము శాశ్వతమైనదని ఎరిగి వారి ఆస్తిని కోల్పోవడానికి వారు ఏం చేశారట? ఎలా ఒప్పుకున్నారట? సంతోషంగా ఒప్పుకున్నారు. ఎంతమంది సంతోషంగా దేవుని మందిరానికి వచ్చారు చెప్పండి? రోజు ఎన్ని పనులు విడిచిపెట్టుకొని, ఎన్ని పనులు వదులుకొని, ఈ రోజు నాకు ఈ పని వద్దు, నాకు 10,000 వచ్చిన ఈ పని వద్దు, 1,000 రూపాయలు వచ్చినా నాకు వద్దని చెప్పి ఎంతమంది దేవుని సన్నిధికి సంతోషంగా వచ్చారు చెప్పండి? వెళ్ళాలంటావా? ఇంటి దగ్గర డిస్కషన్, వెళ్ళాలంటారా గుడికి? వెళ్ళవా ఈరోజు బల్లారాధన అని గట్టిగా ఫోన్లో దిగితేనో, లేకపోతే గట్టిగా హెచ్చరిస్తారో బయలుదేరొచ్చుంటారేమో అనిపిస్తుంది. అలా కాదు ప్రియమైన దేవుని సంగమా. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి, వారి యొక్క ఆస్తిని పోగొట్టుకోవడానికి వారు సంతోషముగా ఒప్పుకున్నారట. క్రీస్తులో పాలివారం అవడం అంటే అంత ఆశామాస ఏమీ కాదండి. ఒకవేళ నీకు కూలి పనికి వెళితే 600 రావచ్చు, 1,000 రూపాయలు రావచ్చు. ఉద్యోగానికి వెళ్తే ఈరోజు జీతం నీకు ఒక 3,000 కావచ్చు. కానీ ఇవేమి ఆ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యంలోనికి అవి పంపించవు. ఆ వాటి కొరకు వాటిని వదులుకో, సంతోషంగా వదిలే. అనవసరంగా ఆదివారం వచ్చిందని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు సంతోషముగా వాటన్నిటిని కూడా వదిలేసుకున్నారంట. క్రీస్తులో పాలువారు అవడం అంటే ఒకనొక దినమున ఆయనకు ఒక స్వాస్థ్యం తండ్రి ఇస్తాడు, అందులో మనం అందరం పాలుభాగస్తులు అవుతాం. ఒకనాడు సింహాసాన్ని ఇస్తాడు, అందులో మనం అందరము కూడా పాలుభాగస్తులుగా ఉంటాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనప దండముతో వారిని ఏలును అన్నాడు. ఈ మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఒకానొక దినమున మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు వారికి అధికారాన్ని ఇస్తాడు. ఆ యొక్క అధికారములో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మాట్లాడండి. అంటే మీరు సంతోషంగా లేరా? ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. అంటున్నాడు, నేను నా తండ్రి వల్ల అధికారం పొంది తిని. నాకు ఈ అధికారం ఎవరిచ్చారో చెప్పమంటారా? నాకు నేను సంపాదించుకోలేదు, మనుషులు ఎవరు నాకు ఈ అధికారాన్ని ఇవ్వలేదు. నా తండ్రి నాకు ఏమి ఇచ్చినారు చెప్పండి? అధికారం ఇచ్చాడు, ఆయన ద్వారా నేను పొందుకున్నాను. కాబట్టి మీరు ఆ యొక్క అధికారములో మీరు పాలుభాగస్తులుగా ఉండాలి అని అంటే అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా, నీ విశ్వాసమును ఎంత గట్టిగా పట్టుకుంటావో ఆటోమేటిక్ గా ఆయన క్రియలను కూడా నువ్వు అంతే గట్టిగా చేస్తావు. ఎవరైతే ఆ క్రియలు చేస్తారో జాగ్రత్తగా, వారిని జనుల మీద అధికారం ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారంలో మీరు పాలుపంపులు పొందుకుంటారండి. నేను ఏ జనులకైతే తీర్పు తీరుస్తానో మీరు నా పక్కన కూర్చొని, నా సింహాసనం మీద కూర్చొని నాకు ఇచ్చిన స్వాస్థ్యం అంతటికి కూడా మీరు ఏం చేస్తారు? మాట్లాడరే, తీర్పు తీరుస్తారు. అధికారం ఇస్తే ఏం చేస్తాం? చెలరగిపోం మనం ఏంటి? భౌతికమైన చిన్న చిన్న అధికారం ఉంటేనే నా అంత మగవాళ్ళని వేసాలు తిప్పుతున్నాం. అలాంటిది ఆ దేవుడు ఆ యొక్క పరలోకం సింహాసనం మంది మనం కూర్చోబెడితే మనం ఊరుకుంటామా? ఊరుకోము. ఖచ్చితంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ యొక్క అధికారాన్ని మనము ఉపయోగించుకుంటాం. ఇది క్రీస్తులో పాలువారిగా ఉండడం అంటే. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. 8వ అధ్యాయము 17వ వచనములు అంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు వారసులం. మనం ఆయన స్వాస్థ్యంలో వారసులం, ఆయన అధికారంలో వారసులం, ఆయన యొక్క సింహాసనంలో వారసులం. మనము అన్నిటిలో కూడా మనం ఎవరు చెప్పండి? పాలి భాగస్థులుగా మనం ఉన్నాము. క్రీస్తులో పాలి భాగస్థులం అవడం అంటే ఇది. అర్థమైందండి? క్రీస్తులో పాలుభాగస్తులు మనం అంటే స్వాస్థ్యములో పాలుభాగస్తులము, ఆయన యొక్క సింహాసనములో పాలుభాగస్తులము, ఆయన అధికారములో మనము పాలుభాగస్తులము, ఆయన తోడి వారసులము. మనము యేసు క్రీస్తుకి సంబంధించిన అన్నిటిలో కూడా మనం వారసులం.
మరి ఆయన శ్రమ పడ్డాడు, అందులో మన వారసులమేనా? మాట్లాడరండి. అదే కదా అన్నాడు, ఆయనతో మనము శ్రమ పడిన ఎడల మనము మేలులోనే వారసులమేమో, సింహాసనంలోనే వారసులం అనుకుంటున్నారేమో, అధికారంలోనే వారసులు అనుకుంటున్నారేమో. కాదు కాదు, ఆయన యొక్క శ్రమలలో కూడా తోటి వారసులము. అప్పుడు మనము శాశ్వతమైనటువంటి వారసులము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ప్రియ దేవుని సంగమా, ఇన్ని విషయాల్లో మనలను ఆయన వారసులుగా చేసుకున్నాడే, మనం ఆయన ఏ విషయంలో వారసులుగా చేసుకున్నాం? ఊరుకొండయ్య గారు, నాకున్నదే చిన్న ఆస్తి, నాకున్నదే సెంటు భూమి, నాకున్నదే చిన్న ఇల్లు, నాకున్నదే అద్దె ఇల్లు, నేను ఎలా వారసుని చేయగలనంటావా? నీ పరిశుద్ధతలో ఆయన వారసుడిగా ఉన్నాడా? మన యొక్క నడతలో ఆయన వారసుడిగా ఉన్నాడా? మన ప్రవర్తనలో ఆయన వారసుడిగా ఉన్నాడా? మన బ్రతుకులో ఆయన వారసుడిగా ఉన్నాడా? మన చూపులో వారసుడిగా ఉన్నాడా? మన తిండిలో వారసుడిగా ఉన్నాడా? మన కష్టార్జితంలో ఆయన వారసుడిగా ఉన్నాడా? ఎందులో యేసుక్రీస్తుని మనము ఓన్ చేసుకున్నాం చెప్పండి? మనం ఆయనకు ఓన్ అయిపోవడమే కానీ, ఆయన భుజాల మీదకి మనం ఎక్కేయడమే కానీ, ఏనాడైనా మన భుజాల మీద ఆయన మోసామో? మనం ఏ విషయంలో మనం ఆయనను వారసులుగా చేసుకున్నాం చెప్పండి? చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. ఆయన అధికారం, సింహాసనము ఆయనకున్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలోనే కాదు, మన స్వాస్థ్యంలో కూడా ఆయన్ని మన పాలి భాగస్తులుగా చేసుకోవాలి. ప్రభువా, నాకున్న ప్రతిదీ కూడా, ప్రతి దాంట్లో కూడా నీవు పాలి భాగస్తుడివే. నాకు ఆస్తిపాస్తులు ఉన్న అందులో పాలి భాగస్తుడివే, నాకేమీ లేవా అందులోనూ నీవు పాలి భాగస్తుడివే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయనతో వారసులుగా, తోటి వారసులుగా ఉండడమే కాదు, పాలివారిగా ఉండడమే కాదు, మనము అన్ని విషయాల్లో కూడా, మన విషయాల్లో కూడా దేవుణ్ణి పాలివారిగా మనం ఏం చేయాలి? చేసుకోవాలి. నీకు వచ్చిన సంపాదనలో, రాబడిలో, నీ కష్టార్జితంలో, అన్ని విషయాల్లో కూడా ఆయన పాలిభాగస్తులుగా చేసుకున్నప్పుడే ఆ సింహాసనమైన, ఆ యొక్క స్వాస్థ్యమైన, అధికారమైన, ఆ వారసత్వమైన అన్ని మనము పొందుకుంటాము. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రీస్తులో మనకు ఈ యొక్క పాలిభాగస్తులు ఎలా దొరుకుతాయని చెప్పుకున్నాం మనము? ఆరంభం మందు మనకున్నటువంటి దృఢ విశ్వాసమును గట్టిగా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులో పాలిభాగస్తులము. సరే, మరి భూమి మీద ఉండగా మనము ఎందులో మనం పాలిభాగస్తులుగా ఉండాలి? ఆ యొక్క పరలోకానికి వెళ్ళిన తర్వాత కదా ఇదంతా మనం పొందుకునేది. భూమి మీద కాదు, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం క్రీస్తులో ఎందులో మనం పాలిభాగస్తులమో, పాలివారుగా ఉన్నామో ఇంతవరకు మనం విన్నాం. అయితే ప్రియా దేవుని సంగమా, ఆ యొక్క పరలోకంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందులో అయితే మనం పాలిభాగస్తులుగా ఉన్నామో దాన్ని పొందుకొని సంపాదించుకోవాలి అని అంటే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్నిటిలో మనం పాలిభాగస్తులుగా ఉండాలట. అప్పుడు మనము రాబో దినములలో వీటన్నిటిలో కూడా క్రీస్తుతో మనం ఏమై ఉంటాము? పాలిభాగస్తులుగా లేక పాలివారిగా మనం ఉంటాం. అలా అక్కడ ఉండాలంటే భూమి మీద కొన్నిట్లో మనము పాలు పంపులు పొందాలి. అవేటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతవరకు జ్ఞాపకం చేస్తానో అంతవరకు మనం విందాం. గడిచి లేక ఒకవేళ ఇంకేమైనా మిగిలిపోతే వచ్చే ఆదివారం మనము ఆలోచన చేద్దాం. రండి, భూమి మీద ఉన్నప్పుడు మనం వేటిలో పాలు పంపులు పొందాలి అంటే, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. చాలండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము వేటిలో పాలు పంపులు పొందాలో చెప్పమంటారా? నెంబర్ 1, దేవ స్వభావములో మనము పాలు పంపులు పొందాలి. మన స్వభావం ఎటువంటిది చెప్పండి? మనము యేసుక్రీస్తుని నమ్మక ముందు పిల్ల దెయ్యాలమును, నమ్మిన తర్వాత పెద్ద దెయ్యాలమునా? మరి దేవ స్వభావములో పాలు పొందాలి అని అన్నప్పుడు ఇటువంటి స్వభావం మనకు ఉండకూడదు. అందుకే ఆయన చక్కగా ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన వారు. ఏంటి అని అంటే,
దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరేం చేయాలట? తప్పించుకోవాలి. ఏ వాగ్దానములు ప్రియమైన వారలారా? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానముల ద్వారా ఆ యొక్క దురాశను మనం ఏం చేయాలట? ఆ యొక్క భ్రష్టత్వం మనం ఏం చేయాలట? తప్పించుకోవాలి. తప్పించుకుంటే మనము ఏ స్వభావంలోనికి మార్చబడతాము? దేవ స్వభావములోనికి, దేవుని స్వభావములోనికి. ఆయన స్వభావమును గురించి మనకు తెలియాలి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో 21వ వచనములో ఇలాగ రాసి ఉంచినాడు. చూడండి, ఆ మాట మనం చదువుతున్నాం. మరియు 17వ అధ్యాయం 20వ వచనము, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచుదురను. ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచాలి. నా స్వభావంలోనికి మార్చబడాలి అని అంటే మనము దేని యందు విశ్వాసం ఉంచాలి చెప్పండి? వాక్యమందు విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవ స్వభావములోనికి మార్చబడతాం. లేక దేవ స్వభావంలో మనము పాలివారిగా ఉంటాం. భూమి మీద ఉన్నప్పుడు ఇది జరగాలి. నీవు భూమి మీద ఉన్నప్పుడు దేవ స్వభావంలో పాలివారిగా ఉంటే ఒకానొక దినమున మనము ఆయన సింహాసనములో పాలివారిగా ఉంటాము, అనేక అధికారములో పాలివారిగా ఉంటాము, ఆయన యొక్క స్వాస్థ్యంలో మనము పాలివారముగా ఉంటాము. కాబట్టి అలా ఉండాలి అని అంటే మనము భూమి మీద ఉండగానే దేవ స్వభావములోనికి మనము మార్చబడాలి. అంటే పౌలు గారు ఈ మాటను మరొకలా రాస్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, దేవ స్వభావమునకు మరొక మాటగా అక్కడ అంటున్నాడు, నవీన స్వభావము అన్నాడు. ఏ స్వభావం అట? నవీన స్వభావమును మీరు ధరించుకోండి. దేవ స్వభావములోనికి మీరు మార్చబడతారు. దేవ స్వభావం ఏమిటి? ఆ స్వభావమునకున్న లక్షణాలు ఏమిటయ్యానంటే అది ప్రేమ కలిగినటువంటి స్వభావం. దేవ స్వభావం ఎటువంటిది? ప్రేమించే లక్షణం ఉంది, ప్రేమించే గుణము ఆ యొక్క స్వభావములో ఉంది. దేవ స్వభావమునకున్న మరొక లక్షణం ఏమిటో చెప్పమంటారా? కనికరము ఉంది. ప్రేమ ఉంది ఆ స్వభావములో, కనికరం ఉంది ఆ స్వభావములో. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవ స్వభావం అంటే క్షమాపణ కలిగినటువంటి స్వభావము, క్షమించేటువంటి స్వభావం. ఈరోజు మనకు ఆ ప్రేమ స్వభావం ఉందా? కనికరము చూపించేటువంటి స్వభావం ఉందా? క్షమించేటువంటి స్వభావం ఉందా? మరి ఇవేనండి దేవ స్వభావం అని అంటేని. ఇంకేంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆ దేవ స్వభావం అని అంటే వాత్సల్యము ఉంది, దీర్ఘశాంతము ఉంది, సహించడము ఉంది, అలాగనే పరిశుద్ధత ఉంది, అలాగనే సత్యము ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ స్వభావాలన్నీ ఎలా వస్తాయి? మనం ఎక్కడో డబ్బులు ఇస్తే రావండివి, ఎక్కడో కొంటే రావు. ప్రియమైన వాళ్ళారా, ఎలా వస్తాయా అంటే ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వలనే వస్తాయి. ఈ ప్రేమ, ఈ యొక్క కనికరము, క్షమాపణ, వాత్సల్యము, దీర్ఘశాంతము, సహించడము, పరిశుద్ధత, సత్యము, ఈ స్వభావము మనకి ఎలా వస్తున్నాయా అంటే మనం ఎక్కడో కొని తెచ్చుకుంటేనో వచ్చేటువంటి లక్షణాలు కానే కాదు. మరి ఎలా వస్తాయా అంటే ఇది దేవుని ఆత్మ వలన వస్తాయి. ఎవరైతే సువార్త విని సువార్త యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి ఒక ఫలాన్ని ఆయన పుట్టిస్తాడు. ఆ ఫలమే ఆత్మ ఫలము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఒక ఆత్మను పుట్టిస్తాడు. ఆ ఆత్మే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఆత్మ ఫలమేమనగా ఈ ఫలమే ఆ ఫలము. ఎవరిలో దేవ స్వభావం ఉంటుందో, ఎవరైతే దేవ స్వభావములో పాలువారిగా ఉంటారో వారిలో ఈ యొక్క ఫలము పుట్టిస్తాడు. ఇప్పుడు మన యొక్క హృదయాల్లో ఏ ఫలము పుట్టింది చెప్పండి? నిజముగా మనము దేవ స్వభావములో పాలువారిగా ఉన్నామా? ఉంటే దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు ఆయన మనలో ఒక చక్కని ఆత్మ ఫలమును పుట్టించాడు. ఎన్ని తలలు ఉన్నాయి ఆ ఫలములో?
9 తొనలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత తినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫలాన్ని మీరు తిని చూడండి ఒకసారి. ఎవరిలో అయితే ఆ యొక్క స్వభావాలు ఉన్నాయో, ఆ తొనలు ఉన్నాయో, అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఎస్ నేను దేవ స్వభావములో ఉన్నాను. కారణం ఏమిటంటే నేను సువార్త విన్నాను. ఆ సువార్త యందు నేను విశ్వాసం ఉంచిన కారణాన పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి ఆయన ఏం చేశారయ్యా అంటే నాలో ఒక ఫలాన్ని పుట్టించాడు. ఈ 9 తొనలు మనలో ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలి. ఏ తొన లేకపోయినా మనం వెనక్కి జారిపోతున్నామని అర్థం. నేనైనా మీరైనా సరే, ప్రేమ లేకపోయినా, కనికరం లేకపోయినా, క్షమాపణ లేకపోయినా, వాత్సల్యం లేకపోయినా, దీర్ఘశాంతం లేకపోయినా, సహించకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, సత్యం లేకపోయినా, ఇవేమి లేకపోయినా మనం వెనుకకు జారిపోతున్నామని, మన యొక్క విశ్వాసమును మనము గట్టిగా పట్టుకోలేదని అర్థం. ఈ 9 తొనలు, ఈ లక్షణాలు మనలో ఉంటే ఎస్ నేను నా యొక్క విశ్వాసము నేను గట్టిగా పట్టుకున్నాను. నేను ఆరంభంలో నేను ఎలాగైతే పట్టుకున్నానో అంతము మట్టుకు కూడా నేను అలాగే పట్టుకుంటాను. ఇప్పుడు అలాగే పట్టుకుని ఉన్నాను కాబట్టి నాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చక్కని ఫలాన్ని పుట్టించాడు. నీలో ఆ యొక్క ఫలము పుట్టింది కదా, ఆ ఫలాన్ని అనేకులకు పంచు. 9 తొనలు నువ్వే తినేక, ఆ 9 తొనలు నువ్వే తినేక, నేనే తినేయకూడదు. ఆ తొనలు ఏం చేయాలి? పంచాలి. ప్రేమ అనేటువంటి ఆ యొక్క తొనను పంచాలి. నేను ద్వేషించచ్చు, ద్వేషించరని ఎవరు చెప్పారండి? నిన్ను దూషించచ్చు, నిన్ను అవమానపరచచ్చు, నిన్ను హేళన చెయ్యొచ్చు, నిన్ను ఏదైనా వచ్చు. మరి నువ్వు క్రీస్తు తోటి వారసులు కదా, కాబట్టి ఆయన యొక్క శ్రమలలో కూడా మనము పాలుభాగస్తులుగా ఉన్నాంగా. అధికారంలోనే కాదు కదా, శ్రమల్లో కూడా మనం పాలుభాగస్తులమేగా. మరి ఎందుకు శ్రమలను అంగీకరిస్తలేదు? ఎందుకు అవమానాలు నువ్వు స్వీకరిస్తలేదు? యేసుక్రీస్తు స్వీకరించలేదా? ఆయన ఈపు మీద కొట్టినా, ఈపు మీద గుద్దినా, ముఖం మీద ఉమ్మి వేసినా, నువ్వు యూదుల రాజుని హేళన చేసినా నిన్ను నువ్వు తప్పించుకో, నిన్ను నువ్వు రక్షించుకో, నీ ఏలియాకు నీ ప్రవర్తనను ప్రార్థన చేసుకొని నువ్వు దెయ్యాలకు అధిపతివని, నువ్వు తిండిపోతువని ఎన్ని మార్లు ఆయన హేళన చేయలేదు? అప్పుడు కూడా ఆయన క్షమించాడే, అప్పుడు కూడా ఆయన కనికరం చూపించాడే, అప్పుడు కూడా వారిపైన వాత్సల్యం చూపించాడే, కనికరపడ్డాడే. ఆయన హింసించిన, ద్వేషించిన, కొట్టిన, అవమానం చేసిన ఆయన ఇవన్నీ చూపించాడే. దానికి కారణం ఏంటంటే ఆయన తండ్రితో పాలువాడిగా ఉన్నాడు. తండ్రి సింహాసనములో ఆయన పాలువాడిగా ఉన్నాడు. తండ్రి అధికారములో పాలువాడిగా ఉన్నాడు. ఆయన యొక్క స్వాస్థ్యములో ఆయన పాలువాడిగా ఉన్నాడు. ఆయన తోడి వారసుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ స్వభావ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. మరి ఇప్పుడు మనం క్రీస్తులో పాలువారమేనా? నిజమే, పాలువారమైతే ఆయనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మనలో కూడా అదే లక్షణాలు ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనిచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఎంత చక్కని మాట తెలుసా? ఎంత చక్కని మాట చూడండి. అని అంటున్నాడు, బాబు మీరు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. మీరు వర్తమాన కాలంలో దేవ స్వభావంలోనికి రావాలి. మీరు ఇంకా గతంలోనే ఉన్నారు. ఏంటి ఆ గతం అంటే పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు మీరు నడుచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చేసే పనులు చెప్పమంటారా? అన్యజనుల ఇష్టాలయ్యే. ఇంకా మీరు ఆ విందులు, వినోదాలు, ఎంజాయ్మెంట్లు, ఆదివారం పూట ఈరోజు మాకు మా ఇంటి దగ్గర ఎలాగండి, మా ఆఫీసులో ఎలాగండి, అక్కడ ఎలాగండి అంటే ఇవన్నీ కూడా అన్యజనులు చేసేటివి మీరు నెరవేర్చుకోవడానికి గతించిన కాలం చాలు. ఇప్పుడు మీరు వర్తమాన కాలంలో ఉన్నారు. ఈ వర్తమాన కాలంలో నీవైనా నేనైనా దేవ స్వభావంలోనికి మనం రావాలి, మార్చబడాలి. కానీ మనం ఇంకా గతించిన కాలంలోనే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటారు.
ఏదైనా ఆ తీర్థాలు సంబరాలు జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా తారసపడతారో నాకు తెలియదు కానీ నేను చాలా మందిని నేను ఎరుగుతాను. మనకు పని ఏంటి చెప్పండి? సంబరాలకి తీర్థాలకేనే. అది ఎవరు చేసే పనులు? అవి ఎవరు చేసే పనులు? అన్యజనులు చేసేటువంటి పనులు. లేదా అయ్యారు నేను వెళ్తా ఉండగానే ఆ స్టేజీ మీద డాన్స్ చేస్తుంటే కనబడిందని నేను చూడదండి అంటావేమో. అందుకని అన్నాడు అల్లరితో కూడినా కానీ మన దీపం నిత్యము వెలగాలి. కాబట్టి సువార్త యందు మనం ఏముంచాలి చెప్పండి? విశ్వాసం ఉంచి వర్తమాన కాలంలో క్రీస్తులో మనం పాలువారిగా ఉండాలి. వర్తమాన కాలంలో దేవ స్వభావంలో మనం పాలువారిగా ఉంటే భవిష్యత్తులో మనం చదివిన 6వ వచనంలో మనమే ఆయన యొక్క ఇల్లు అని. అంటే ఆయనలో మనం ఏమై ఉన్నాం చెప్పండి? పాలువారిగా ఉన్నాం. ఆయన సింహాసనము, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క స్వాస్థ్యము, ఆయనకు కలిగిన అన్నిటిలో కూడా మనము పాలువారిగా ఉన్నాము. మన వారసులమండి, మనం ఆయన సొత్తు అండి. ఆయన కలిగింది సమస్తము కూడా మనము అనుభవించ తీరాలి. అక్కడ మనం వాటిని అనుభవించాలి అంటే ఈ భూమి మీద ఉండగానే మనము ఏం చేయాలి చెప్పండి? దేవ స్వభావములో పాలివారిగా ఉండాలి. నవీన స్వభావమును మనం ధరించుకుందాం. ఒకవేళ నాలో కోపం లేదని మనొద్దు. కోపం ఉంటుంది కానీ ఆ కోపాన్ని మనం చంపేసుకోవాలి. నాకు అసూయ లేదని మనక అది అబద్ధం. నేనన్నా నువ్వన్నా అబద్ధమే. ఎందుకనంటే సహజంగా మనుషుల స్వభావం ఉంటుంది. కానీ ఈ యొక్క వర్తమాన కాలంలో దాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? చంపేసుకోవాలి. మనం ఇప్పుడు వాటిని చంపేసుకుంటేనే క్రీస్తులో మనం బ్రతుకుతాం. క్రీస్తులో మనం బ్రతికితేనే అన్నిటిలో మనం పాలువారిగా ఉంటాం. ఆయనలో మన పాలువారిగా ఉండడమే కాదు ప్రియా దేవుని సంగమా, మనలో కూడా క్రీస్తుని పాలువారిగా మనము చేసుకోవాలి. ఆయన ఇల్లుగా నీవు ఉన్నావు. ఆ ఇంట్లో ఆయన ఉండాలి. నీ దీపాన్ని వెలిగించుకో. ఏవేవో దీపాల కోసం ప్రయాసపడక పరిగెత్తగా ఆత్మదేవుడు మనలో ఉండగా ఆయన యొక్క దీపాన్ని వెలిగించాడు. ఆ వాక్యం అనే దీపము మనలో వెలుగుతుండగా ఆ వాక్యము మన మార్గాలకు, మన త్రావులకు అది వెలుగుగా ఉన్నప్పుడు మనం సత్యంలో నడుస్తాం, మన ప్రేమలో నడుస్తాం, మన కనికరంలో నడుస్తాం, మన యథార్థతలో నడుస్తాం, మన పరిశుద్ధతలో నడుస్తాం. మరి పుట్టించారా దేవుడు మనలో యొక్క వెలుగుని? పుట్టించారా యొక్క ఫలమును? వాక్యమును విని వాక్యమందుని విశ్వాసం ఉంచు. ఆ యొక్క విశ్వాసమును నువ్వు అంత మట్టుకి ఏం చేయాలట? గట్టిగా చేపట్టిన ఎడలనే నేను క్రీస్తులో పాలుభాగస్తులుగా ఉంటాం. నువ్వు క్రీస్తులో పాలుభాగస్తులుగా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము దేవ స్వభావములో పాలువారిగా మనము ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.